గ్రూప్ 1 పోస్టులు పెంపు త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల ఖాళీ పోస్టుల వివరాలు సేకరిస్తున్న సర్కారు అన్ని శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేక డైరెక్ట్ పోస్టుల ఖాళీల వెల్లడికి నేడు డెడ్లైన్ 10 డిపార్ట్మెంట్ల హెడ్లకు సర్క్యులర్ అంట. గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ సవరణలు చేసి త్వరలో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం వస్తోంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ ఏదైతుందో ఒకసారి ఆ సర్క్యులర్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇగో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ శాఖలకు వెళ్ళినటువంటి జీవో ఏదైతే ఉందో పబ్లిక్ సర్వీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ స్టేటస్ రిపోర్ట్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ ద అండర్ మెన్షన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటేరియట్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద లేటెస్ట్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అవైలబుల్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ ఇన్ అడిషన్ టు ద పోస్ట్ ఆల్రెడీ పర్మిటెడ్ ఇన్ జియో ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే గతంలో ఇచ్చిన వాటికి ఇంకా అడిషనల్గా ఏమైనా పోస్టులు వేయాలా అనే కోణంలో ఈరోజు ఈ జియో అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే గ్రూప్ 1 నోటిఫికేషన్కు సర్వదా మరి అతి కొద్ది అంటే కొన్ని రోజుల్లోనే ఆ డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు రావాలని దానిలో కొంత ఇమీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది. రాగానే నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు టీఎస్పీఎస్సీ బోర్డు కూడా నియామకం అయిపోయింది కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయాలని పకడ్బందీగా వేయాలంటే దానిలో రేవంత్ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో 2 విషయాలు నేను టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నేను రెండు విషయాలు నేను వెల్లడించదలుచుకున్నాను. ఒకటి విషయం ఏంటంటే 2011 నుంచి ఇక్కడ గ్రూప్ 1 నిర్వహణ జరగలేదు అనేది స్పష్టంగా జరుగుతుంది. అంటే 2011 నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆశావాహులు ఉండడం జరిగింది. సో ఈ కోణంలో ఈ 2011 నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 వేస్తారు అనేటువంటి కోణంలో ఆశావాహులు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళని కూడా కన్సిడర్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డిఎస్పీలకు ఈరోజు యూపీఎస్సీ స్టాండర్డ్స్కు మించి హైట్ను పెట్టడంతో చాలామంది అభ్యర్థులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు వాస్తవంగా. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ డిఎస్పీ అభ్యర్థులకు ఏవైతుందో యూపీఎస్సీలో ఏవైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో అవే స్టాండర్డ్స్ను ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ మెన్షన్ చేస్తాను. కానీ గత ప్రభుత్వం ఒక అక్రమంగా ఈ హైట్ను పెంచడంతో చాలా ఇబ్బందికరంగా ఉండే వాస్తవంగా. కానీ యూపీఎస్సీలో ఏ విధమైనటువంటి హైట్ మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధమైనటువంటి రూల్స్ను ఈరోజు టీఎస్పీఎస్సీకి పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఈ 2 విషయాలు చేస్తే కనుక కొంత అంటే గతం నుంచి కూడా డిమాండ్లలో ఉన్నాయి. 2017, 18 2021 గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ డిమాండ్స్ అనేవి ఈరోజు అభ్యర్థులు వినిపిస్తూ ఉన్నారు. దయచేసి ఈ 2టిని కన్సిడర్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనేది కాలేజ్ టీవీ అయితే భావిస్తూ ఉంది. సో ఇది చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా నేను. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.